నిన్న మనం ఏదైతే బయట పెట్టినామో 76 పేజీల నివేదిక రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం వాస్తవానికి 4 కాదు 10 మంత్రి పదవులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, 18 పోర్ట్ఫోలియోలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, 43 మంది ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచే ఉన్నారు, 13 మంది ఎమ్మెల్సీలు వాళ్ళ సామాజిక వర్గం నుంచే, 6 ఎంపీలు వాళ్ళ సామాజిక వర్గం నుంచే, కార్పొరేషన్ చైర్మన్ ఇట్లా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వరకు లెక్కలు తీసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందరు షాక్, ఏంది ఇంతమంది అని. అంటే ఒక రాజకీయ వ్యవస్థలో ఏ రకంగా వీళ్ళంతా తిష్టవేసి కూర్చొని వీళ్ళు మన మంచి కోరుతారు, మన కులగణన చేస్తారు, మనకు అవకాశాలు ఇస్తారని మనం పొరపాటున నమ్మితే ఏం జరుగుతుందో ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అదే కాదు ఇంకా అందులోకి రాని లెక్కలు చాలా ఉన్నాయి. ఆ వర్క్ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. అందులోకి రాని లెక్కలు కూడా అనేకం ఉన్నాయి. 76 పేజీల నిండా వాళ్ళ రాజకీయ చరిత్ర రాస్తే. సోదరులారా, ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇవన్నీ చెప్తా ఉంటాం. సమానత్వాల గురించి, సామ్యవాదం, సమానత్వం, సౌభాతృత్వం ఇవన్నీ చెప్తా ఉంటాం మనం సమానత్వం గురించి. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎందుకు మన క్యాస్ట్ సెన్స్ను వద్దంటున్నారు, ఎందుకు మనకు లెక్కలు ఎందుకు బయట పెడతలేరంటే, ఒక గ్రామంలో బీసీలు 1000 మంది ఉన్నటువంటి గ్రామంలో బీసీలు 800 మంది ఉన్నారనుకో, మరి ఓట్లు మాతానుంటే నువ్వెట్లయితేవా సర్పంచ్ అని అడుగుతారు కదా. అది అడగగాలని లెక్క చెప్తలేరు అన్నట్టు. ఇగో ఇందుకోసం కులగణన ప్రతి వార్డులో ఏముంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారు, కులాల వారిగా లెక్కలు ఆ గ్రామ పంచాయతీ బోర్డు మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చేయట్లేదు. ఇది చేయకుండా టేబుల్ మీద పెట్టేసినాం 3,71,000 మంది అంటే నమ్మడానికి సిద్ధంగా లేదు ఈడ. మరి 3,70,000 మీరే మీ లెక్క ప్రకారమే 57% బీసీలు ఉన్నారంటున్నారు కదా, మీ లెక్క ప్రకారమే. మరి బీసీలే 57% ఉన్న తర్వాత మీ కమ్యూనిటీ 3.5% కూడా లేదు కదా. మరి 3.5% లేనటువంటి మీరు 36% ఎమ్మెల్యే సీట్లు ఎట్లా అనుభవిస్తున్నారు? మరి అంటే రిజర్వేషన్ ఎవడు అనుభవిస్తుండు? ఇక ఓవైపు రిజర్వేషన్ ఫలాలు మనకు చూపెట్టి ఇక్కడ వస్తుందని చూపెట్టి 3% లేనోడు 36% ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఎంపీలల్లాదే, ఎమ్మెల్సీలల్లాదే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్, ఒక్కటి కాదుగా ఇన్ని రకాలుగా టికెట్లు ఇయ్యరు, గెలుపు గుర్రాలు. ఎందుకంటే బీఫామ్ల పంచాయతీ, మనం బీఫామ్లో కోట్లేస్తాం కదా, మనని బీఫామ్లో కోట్లేస్తట్టు చేస్తారన్నట్టు. కాబట్టి వీళ్ళకు ఇది బీఫామ్లు వర్సెస్ బీసీల మధ్య జరిగేటువంటి యుద్ధమే భవిష్యత్తులో. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనరల్ సీట్లో బీసీ అభ్యర్థి బలమైన శక్తిగా నిలబెడతాం. రేపు ఇంకో ఏడాది దాకా పెట్టేంత సీన్ అయితే ఆయనకు లేదు, కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీసీలు రాజకీయంగా యుద్ధ క్షేత్రంలోకి దిగడం ఖాయం. ఇదొక అంశం. ఇక ప్రధానంగా ఈ దేశంలో ఒక సమూహం ఎదుగుదల జరగాలంటే ఆ సమూహానికి ఆర్థిక న్యాయం జరగాలి, రాజకీయ న్యాయం జరగాలి, వాళ్ళకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు దక్కాలి. దక్కినప్పుడు ఆ సమూహం బయటకు వస్తుంది. ఇవాళ బీసీలకు సంబంధించి రాజకీయ వాటా నిన్న చూసిరు కదా, ఎవరు అవకాశాలు ఎవరు ఎత్తుకపోయారు. పోనీ ఆ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు, వైశ్యులకు వీళ్ళకేమైనా దక్కిందంటే వీళ్ళకి కాదు, వాళ్ళది కూడా వీళ్ళే తిన్నారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కులాల పంచాయతీ, ఇందుకోసం కులాల పంచాయతీ ఏ 76 పేజీల నివేదిక అయితే నిన్న బయట పెట్టామో దానికోసం. మీరు చూసిరా బైసాబ్, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, అది చూసిరా లెక్క? ఆ లెక్క చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లెక్క చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒక్కసారి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న మేము బయట పెట్టినటువంటి ఇప్పుడు మరి కాసేపట్లో మరో బాంబు ఉంటుంది. ఫస్ట్ ఇది చెప్పండి, సౌండ్ లో ఉంది అన్న అని చెప్పి ఆయన అంటున్నాడు. గట్టినే మాట్లాడుతున్నాం, మరి ఏమైందో ఒక్కసారి నిన్న ఆ నివేదిక చూసిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి చూడలేదట, ఒకసారి చూడండి.
ఈ చూసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక మీ గ్రామాలలో బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టండి, బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టండి. మొత్తం ఎక్కడికక్కడ బీసీ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆ వాట్సాప్ గ్రూపులలో ఇది షేర్ చేయండి. నిన్న పంపించింది చూసిన మోసం జరిగిందంట. ఎందుకు స్థానిక సంస్థల్లో 3 పిల్లల నిబంధన ఎందుకు పెట్టిరు వీళ్ళు? ఎందుకు పెట్టిరంటే 2-3 పిల్లలు ఇప్పుడు వాళ్ళైతే ఒకరిద్దరిని అంటారు అయిపోయా. మీ 3 పిల్లల నిబంధన పెడితే సగం బీసీలను ఈయనే కంట్రోల్ చేయొచ్చు. జనరల్ సీట్లలో పోటీ చేయొద్దుగా, పోటీ చేయకుండా సగం కంట్రోల్ చేయ. ఇయో పెద్ద కుట్ర ఇదంతా. చూసుకో, ఇవి మీ వాట్సాప్ గ్రూప్లల్లో మీ సోషల్ మీడియా వేదికల మీద నిన్నటి నివేదిక షేర్ చేయండి. ఇక రాజకీయం అయిపోయింది కదా, రాజకీయం అయిపోయింది కదా భాయ్సాబ్, రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకుందాం. మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నా. 2 నిమిషాల సమయంలో మీరు చేయాల్సిన పని చెప్తా. 9866524314 ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేసుకొని జ్యుడిషియరీ సిస్టంలో వీళ్ళు ఎట్లా చొరబడ్డారో మీకు తెలుస్తుంది. వాట్సాప్ మిస్ కాల్, మామూలు మిస్ కాల్, వాట్సాప్ మిస్ కాల్, నార్మల్ మిస్ కాల్ కాదు, వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో 9866524314 ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాపే ఓన్లీ, డైరెక్ట్ కాల్కి రాదు. వాట్సాప్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. మీ మిస్ కాల్ ఇవ్వండి, మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకు ఓపెన్ చేయండి. జ్యుడిషియరీ సిస్టంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. డైల్ చేయండి. ఒక 2 మినిట్స్ దానికోసం కేటాయిస్తా ఉన్నాం. మీరందరూ డైల్ చేసి అది తీసుకోండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. అన్న ఆ లింకు ఓపెన్ కావట్లేదన్నా అని చెప్తా ఉన్నారు. అవుతుంది మిత్రం, మరి అవుతుంది, పక్కా అవుతుంది. అన్న మీ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తుంది అంటున్నా? మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింకును ఓపెన్ చేయండి బాయ్సాబ్, డౌన్లోడ్ అని వస్తుంది. 9866 నిన్న మొత్తం కంటిన్యూగా ఫోన్ ఛార్జింగే పెట్టినగా, ప్రతి అర్ధగంట దిగిపోతుంది. 9866524314 మొత్తం ఇక్కడ పెట్టు, లింక్ పంపిస్తాను చూడండి. ఇక పైన పెట్టేసి. అయ్యా ఈ ఫోన్లో ఆగన్నా. మామూలు మిస్ కాల్ కాదు, వాట్సాప్ మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ మిస్ కాల్ ఇవ్వండి. నీకు వచ్చిందా? పెట్టేసేయి. అక్కడ కూడా ఉంటుంది, తీసుకోండి. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో ఎస్ ఈ లింక్ అయినా సరే, మీకు వచ్చేటువంటి లింక్ అయినా సరే. అందులో పైన డిస్క్రిప్షన్. నీ ఫోన్ హ్యాక్ అయిందేమో అన్న. నా ఫోన్ ఇప్పుడు ఏం హ్యాక్ కాదు ఇంతలా. ఏం కాదు. ఇందులో కూడా ఉందా? ఇందులో కూడా ఉంది. ఓకే రైట్. ఇందులో ఈ కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింకును క్లిక్ చేస్తే ఇగో జ్యుడిషియరీ సిస్టంలో వాళ్ళు ఎక్కడెక్కడ జొరబడ్డారు ఏం కథ అనేది మొత్తం వస్తుంది. అయితే దీనికంటే ముందు పెట్టలేనులా ఓకే, దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మొత్తం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మేబీ సబ్జెక్ట్ ఒకసారి కరెక్ట్ చేసుకున్నాం. సుప్రీంకోర్టులో 33 ప్రస్తుతం మొత్తం న్యాయమూర్తులు. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. జ్యుడిషియరీ సిస్టానికి సంబంధించిన మరో డాక్యుమెంట్ మీ ముందు బయట పెడతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి. సుప్రీంకోర్టులో అంటే ఈ దేశంలో పేదవాడికి నిజంగా ఎవరైనా అన్యాయం చేస్తే కోర్టుల దగ్గరికే పోతాం.
మనకు భూమి పంచాదో గెట్టు పంచాదో ఓ రెడ్డి గారితో గెట్టు పంచాది ఉంటే మనం ఏం చేస్తామంటే కోర్టుకు పోతాం, కోర్టులో న్యాయం కోసం కొట్లాడతాం. కానీ అక్కడ కూడా ఆయనే ఉంటే పరిస్థితి ఏంది? సుప్రీంకోర్టులో ఇవాళకి 33 మంది జడ్జీలు ఉన్నారు. సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఈ రోజుకున్నారు. ఇందులో దాదాపుగా 24 మంది జడ్జీలు ఓసీ అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నారు. 33 మందిలో 24 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీ ఉన్నారు. ఇంకా మళ్ళా ఇక బీసీల గురించి పెద్దగా ఏం అడగకూరి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 25 హైకోర్టులు ఉంటాయి. 25 హైకోర్టులలో కలిపి మొత్తం 1122 మంది జడ్జీలు ఉంటారు. హైకోర్టు జడ్జీలు 1122 మంది జడ్జీలు ఉంటారు. ఈ 1125 మంది జడ్జీలలో ఎంతమంది అంటే ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయని చూద్దాం. హైకోర్టు జడ్జీలు మొత్తం 1122 మంది. ఓకేనా? మంది అంటే 1122 మంది జడ్జీలు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 766 మంది. అంత ఉండాలి, వాస్తవానికి అంత ఉండాలి. ప్రస్తుతం ఉన్నది 766 మంది. మిగతాయి ఖాళీ ఉన్నాయి, కొంచెం అవి నింపాలి. 766 ఉంటే దాంట్లో ఖాళీలు ఎంత అంటే దాంట్లో ఖాళీలు 356 ఖాళీలు. అది 3 అడుగు అతుక్కున్నాయన్న. 356 ఖాళీలు. ఓకే, ఇన్ని ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి 766లో కూడా ఈ 766లో కూడా ఎంతమంది అంటే 575 మంది. చూసుకో ఇక 575 మంది ఓసీ జడ్జీలు, అగ్రకులం జడ్జీలు ఉన్నారు. 575 మంది. సుప్రీంకోర్టులోనేమో మొత్తం 33 మంది ఉంటే అందులో 24 అనుకున్నాం కానీ 25 మంది ఓసీ జడ్జీలు. ఇక్కడ ఇది మనకు కనిపిస్తున్నటువంటి డేటా. ఇంకొక నివేదిక చెప్తా. 1950 నుండి 2020 వరకు 1950 నుండి 2020 వరకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తుల శాతము 3%. ఎస్సీ ఎస్టీ న్యాయమూర్తుల శాతం 3%. ఇక్కడ ఇక బీసీలకైతే దిక్కు దివానం లేదు. ఈ మధ్యలో ఒకరిద్దరు పోయినా వాళ్ళు ఏ కోటలో పోతారు, ఆర్ఎస్ఎస్ కోటను ఇంకో కోటలో పోతారు. ఈ బీసీలను పట్టించుకున్న పాపాన పోలే. సరే, ఆ అంశం పక్కకు పెడితే ఇది ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం. దీంట్లో 1-6 హెచ్చు తగ్గులు ఉంటే ఉండవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా రెడ్డిలు ఏ రకంగా ఈ అవకాశాలన్నీ కొల్లగొట్టిరో చూసిరు కదా. ఒకసారి జ్యుడిషియర్లో ఎట్లా ఉన్నారు. రాజకీయంగా నీకు అన్యాయం జరిగిందని లొలిపెట్టి కోర్టుకు పోయినావు అనుకో, కోర్టు కాడ ఎవరు ఉంటారో, న్యాయ వ్యవస్థలో కోర్టు కాడ ఎవరు ఉంటారో చూడండి. ఇక్కడ ఇది పంపిస్తా చూడు, ఓపెన్ చేసి. రైట్, ఇది జ్యుడిషియరీ సిస్టంలో ప్రెజెంట్గా. ఈ జ్యుడిషియరీ సిస్టంలో హైకోర్టు జడ్జిగా విజయసేన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే హైకోర్టు జడ్జిగా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరుంటే హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ గోవర్ధన్ రెడ్డి గారు.
ఇక అలాగే రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అంటే ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకునే దాంట్లో సూరా శ్రీనివాసరెడ్డి గారు, ఇక అసిస్టెంట్ రిజిస్ట్రార్లు చూడరి పద్మనాభరెడ్డి గారు, ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ జవహర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ రిజిస్టర్, చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టర్, నరేందర్ రెడ్డి స్పెషల్ జడ్జి సెక్షన్ ఆఫీసర్, అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్ఓ ఆర్జే స్పెషల్ సెక్షన్, ఎస్ బాబురెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ హైకోర్టు సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి PS2 ACJ, ఎల్ శ్రీనివాసరెడ్డి తప్పాల్ సెక్షన్, మోహన్ రెడ్డి విజిలెన్స్ సెల్, రఘుస్వామి రెడ్డి స్పెషల్ బి సెక్షన్, రాంగోపాల్ రెడ్డి స్పెషల్ సెల్ సెక్షన్, సురేందర్ రెడ్డి అకౌంట్ సెక్షన్, నరేందర్ రెడ్డి స్పెషల్ జడ్జు అడ్మిన్ సెక్షన్, కృష్ణారెడ్డి కోర్ట్ ఆఫీసర్ సెక్షన్, శివమోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, ప్రశాంత్ రెడ్డి బి సెక్షన్, సత్యనారాయణ రెడ్డి కోర్ట్ ఆఫీసర్ సెక్షన్, సుదర్శన్ రెడ్డి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ సెంటర్ సుదర్శన్ రెడ్డి జస్టిస్, ఇక అలాగే బీపీ జీవన్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ అసోసియేషన్, బి సుదర్శన్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అసోసియేషన్, బి సుభాష్ రెడ్డి ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అసోసియేషన్, ఎల్ నరసింహారెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్, వి రాజగోపాల్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, నీలం సంజీవారెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, నారాయణ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఎం వెంకటేశ్వర్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరు జడ్జులు, ఆనంద్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, స్వరూప్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ గోపాల్ రెడ్డి చైర్మన్ టీజీ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిషన్, ఇక అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, శేషసాయన రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జి అసోసియేషన్, సివి నాగరాజ్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ రాజశేఖర్ రెడ్డి మొన్న రిటైర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రెరా అప్లెట్ ట్రైబ్యునల్కి పెట్టేసారు మళ్ళా, ఏ వెంకటేశ్వర్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, ఏ సంతోష్ రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, రాహుల్ రెడ్డి స్పెషల్ జీపీ, రామచంద్రారెడ్డి అడిషనల్ పీపీ, నరసింహారెడ్డి బార్ కౌన్సిల్ హైకోర్టు, రవీందర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యారేమో ఒకరిద్దరు. ఇక ఇవి కాక ఇవి హైకోర్టులు, ఇక కింది కోర్టుల దాకా పోలే, మీ జిల్లా కోర్టులలో ఆ తర్వాత మీ మున్సిపల్ కోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో చూడ్రి. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో మీకు తెలిస్తే ఆ కామెంట్ రూపంలో మీ పేరు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరున్నారో చూడండి. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నంటే, దయచేసి ఈ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా మీరు ఖాళీ చూడకండి, మీ గ్రామం వాట్సాప్ గ్రూప్లో వేయండి. ఈ లింకు షేర్ చేసి గ్రామం వాట్సాప్ గ్రూప్లో వేయండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి. ఇక్కడ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో మన బీసీలు ఉన్నారో వాళ్ళ ప్రతి వాట్సాప్ గ్రూప్కు ఇది చేరేటట్టు చూడండి. దయచేసి ఇది ఖచ్చితంగా చేరాలి ప్రజల దగ్గరికి. మన కులాన్ని లెక్క పెట్టమంటే మన కులాల వారిగా లెక్కలేమంటే ఇస్తలేరు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ తిష్ట వేసిరు, ఏ పొజిషన్లో ఎక్కడ వేసిరు, ఏం కథ మొత్తం డేటా ప్రతిరోజు బయట పెడతా. ఇవాళ జ్యుడిషియరీకి సంబంధించి అన్న న్యూస్ చూడకు ప్లీజ్ అని చెప్తాను. ఈ న్యూస్ కంటే ఎక్కువ కదా ఇది, ఎందులో రాదు. ఇగో అన్న సెర్ఫ్ సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎంసీసీ ఉద్యోగాలను నియమించిన వారికి పే స్కేల్ ఇచ్చారు. అయితే ఇలా విద్యాసాగర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు, ఎవరు శ్రీనిధి సంస్థలో. వాటర్ బోర్డులో కూడా మళ్ళీ పాత ఆయన తీసుకొచ్చి పెట్టిరు, మొత్తం రెడ్లనే భర్తీ చేస్తారు ఏడికాడ. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మీరు చూస్తే సరిపోదు, మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రతి వికారాబాద్ పీపీ సుధాకర్ రెడ్డి అట, తెలంగాణకు జీతగాన్ లెక్క ఉంటా అన్నాడు, ఓసీలకు అయిపోయాడు, ఓసీలకు జీతగాన్ లెక్క అయిపోయాడని పెడుతుంది. ఇగో సంతోష్ రెడ్డి అట ఎన్నో గ్రూప్ వన్ గురించి కూడా మాట్లాడతా. దయచేసి మాత్రం అందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఈ పీపీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇది కోర్టులో జ్యుడిషియరీ సిస్టంలో తిష్ట చేసినటువంటి రెడ్లకు సంబంధించిన డాటా కావాలంటే 9866524314కి మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు లింక్ వస్తుందా, లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి చూసుకోండి. ఇక ఒక్కసారి స్టాండింగ్ కౌన్సిల్స్ ఇవి అయిపోయినాయి కదా, ఇవి అయిపోయినాయి కదా, హైకోర్టు అడ్వకేట్స్ ఇవి అయిపోయిన తర్వాత స్టాండింగ్ కౌన్సిల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు అన్నీ ఉంటాయి కదా,
రెవెన్యూ, హోము, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్, ఇవన్నీ ఈ శాఖలన్నీ ఏం చేస్తాయంటే కొంతమంది అడ్వకేట్లను అపాయింట్ చేయించుకుంటాయి. ఏమని, మా శాఖ తరఫున నువ్వు హైకోర్టులో ఆర్గ్యూ చేయని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్స్ని పెట్టుకుంటాయి, సలహాలు సూచనలు. వాళ్ళు ఎవరెవరు ఏ శాఖ పెట్టుకుందో ఒకసారి చూద్దాం. నువ్వు తాకుతున్నావే, అది పైకి పోతా ఉంది. స్టాండింగ్ కౌన్సిల్స్, ధనుంజయ రెడ్డి ఏమో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్, రవీందర్ రెడ్డి ఏమో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్, వినోద్ రెడ్డి ఏమో ట్రాన్స్కోకి, సత్యం రెడ్డి ఏమో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి, సతీష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీకి, చంద్రశేఖర్ రెడ్డి కుడాకు, సురేందర్ రెడ్డి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు, విష్ణువర్ధన్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, ఎం సుధాకర్ రెడ్డి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు, భూపాల్ రెడ్డి స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి, ప్రతాప్ రెడ్డి వచ్చేసి స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకి, హర్షారెడ్డి, వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఆ సంస్థ నుంచి, వీళ్ళు సలహాలు తీసుకున్నందుకు లక్షల రూపాయలు వీళ్ళకే. హర్షారెడ్డి సింగరేణి కాలరీస్ లిమిటెడ్, రామ్మోహన్ రెడ్డి మున్సిపాలిటీస్ ఆఫ్ తెలంగాణ, శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఆర్టీసీ, పవన్ రెడ్డి టీఎస్ జెన్కో, మయూర్ రెడ్డి జేఎన్టీయూ హైదరాబాద్, నాగేందర్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి, తర్వాత ప్రభాకర్ రెడ్డి టీఎస్ఐఐసి, శ్రీ వాణిరెడ్డి టీజీ హయ్యర్ ఎడ్యుకేషన్, గంగుల అశోక్ కుమార్ రెడ్డి టీజీ మార్క్ఫెడ్, వెంకట నరసింహారెడ్డి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, నిరంజన్ రెడ్డి టీఎస్ ఫుడ్, చంద్రశేఖర్ రెడ్డి టీఎస్ జిల్లా పరిషత్స్, నీరజారెడ్డి ఫిషరీస్ కార్పొరేషన్, జి మల్లారెడ్డి శంషాబాద్ తుర్కేయంజాల్ మణికొండ మున్సిపాలిటీస్, జి మధుసూదన్ రెడ్డి సర్వీస్ మ్యాటర్ మున్సిపాల్స్, కె మధుసూదన్ రెడ్డి టీజీ రాజీవ్ స్వగృహ, చరంజయ్ రెడ్డి అట జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోను, రవీందర్ రెడ్డి జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోను, ఆర్ వినోద్ రెడ్డి ట్రాన్స్కో, పి శ్రీధర్ రెడ్డి గౌట్ స్పెషల్ ప్లీడర్, గౌట్ జీపీ స్పెషల్ ప్లీడర్గా మళ్ళా వాళ్ళే, రాహుల్ రెడ్డి గౌట్ స్పెషల్ ప్లీడర్ హైకోర్టు, రాధా సందీప్తి రెడ్డి ల్యాండ్ అక్విజిషన్కి, సోము శ్రీనివాస్ రెడ్డి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, మోహన్ రెడ్డి అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంటు, ఎర్రి రవీందర్ రెడ్డి ఏజీపీ అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్, మురళీధర్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్, సహాస్ రెడ్డి ఏజీపీ రెవెన్యూ డిపార్ట్మెంట్, గడ్డం అనికేత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్, లక్ష్మీకాంత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్, స్నేహితారెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్, తిరుపతి రెడ్డి ఎనర్జీ డిపార్ట్మెంట్, ఆనంద్ రెడ్డి ఎనర్జీ డిపార్ట్మెంట్, అనంతసేన్ రెడ్డి ఇండస్ట్రీస్ కామర్స్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, గౌతమ్ కుమార్ రెడ్డి ఇండస్ట్రీస్ కామర్స్ మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్, విఘ్నేశ్వర్ రెడ్డి ట్రాన్స్పోర్టు రోడ్స్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, నాగార్జున రెడ్డి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ వెంకటరెడ్డి హౌసింగ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, రామచందర్ రెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎస్ ముకుందారెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ తర్వాత కె ప్రతాప్ రెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అల్లూరి రామరెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 1, ఇక ఈ కిరణ్ కుమార్ రెడ్డి పిఆర్ఎల్ డిఎస్జే కోర్టు ఆదిలాబాద్, జె శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ డిఓపి సంగారెడ్డి, సుధాకర్ రెడ్డి వికారాబాద్, ఏ రామరెడ్డి అడిషనల్ పీపీ గ్రేడ్ 1. ఇగో ఇట్లా జ్యుడిషియరీ సిస్టంలో మనకు భూమి పోతుంది, మన భూమికి తక్కువ పైసలు ఇస్తుందని మనం ప్రభుత్వం మీద కేసు వేసినాం అనుకో, ఆ ప్రభుత్వం తాను వాదించేది వీళ్ళే అన్నట్టు, వీళ్ళే వాదించినందుకు మళ్ళా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకుంటారు అన్నట్టు. ఇట్లా ఈ రకంగా జ్యుడిషియరీ సిస్టంలో చొరబడి రేపొద్దున మళ్ళీ ఈ పీపీలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళే మళ్ళీ జడ్జీలు అవుతారు అన్నట్టు. వీడికి బీసీలను రానియరు, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ జడ్జీలు అవుతారు కదా. మీకో గమ్మత్ విషయం చెప్తా, చంద్రశేఖర్ వరంగల్లో జిల్లా న్యాయమూర్తి చంద్రశేఖర్, ఆయన అక్కడి నుంచి ప్రమోషన్లో హైకోర్టు జడ్జి కావాలి బీసీ, ఆయన బీసీ హైకోర్టు అడ్వకేట్ అయితే హైకోర్టు జడ్జి కాబోతున్నాడని ఆయన ఏసీబీకి పట్టించారు. వీళ్ళందరూ ఏసీబీకి పట్టించి ఆయన వెనకాల ఉన్నటువంటి రెడ్డి ఆమెను హైకోర్టుకి ఎలివేట్ చేశారు. అట్లా ఇక రెండోది ఏంది, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 356 ఖాళీలు ఉన్నాయి హైకోర్టులల్లో. ఇవి ఎందుకు ఖాళీగా పెట్టిరంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు ఇంకా తయారు కాలే జడ్జీలు కావడానికి, వాళ్ళు తయారయ్యేదాకా ఆపుతారన్నట్టు.
దీనికోసం బీసీలు ఎంతమంది ఉన్నా ఎస్టీలు ఎంతమంది ఉన్నా వాళ్ళని జడ్జీలుగా చేయరు. ఎందుకంటే ఇది కొలీజియం వ్యవస్థ కదా. ఇలా రాత పరీక్ష గీత పరీక్ష ఏం లేదు. ముగ్గురు జడ్జీలు కూర్చొని కూసోపో అంటే ముగ్గురు జడ్జీలు కూర్చొని నువ్వు మంచిగా ఉన్నావా పోయి కూసోపో చైర్ మీద అంటే కూర్చొని చేయాలి. అంతే. ఇది కొలీజియం వ్యవస్థ ద్వారా ఏ పరీక్ష లేదు. మొత్తం ఎంతమంది అయ్యా ఆ సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఉంటే 25 మంది ఓసీ అప్పర్ క్యాస్ట్ జడ్జీలే. ఇక్కడ ప్రస్తుతం హైకోర్టులలో 766 మంది జడ్జీలు ఉంటే 575 మంది ఓసీలే. అందులో 356 ఖాళీలు ఎందుకు పెట్టిరంటే నింపాలి కదంటే మరి కేసులు కోట్లాది కేసులు పెండింగ్ ఉన్నాయి కదా, ఎందుకు ఖాళీ పెట్టిరంటే మరి వాళ్ళ పిల్లగాళ్ళు తయారు కావాలి కదా జడ్జీలు అయితందుకు. వాళ్ళు తయారయ్యేదాకా ఆపాలి. ఇగో ఇది కథ. ఇది జ్యుడిషియరీ సిస్టంలో నువ్వు ఇవన్నీ పట్టుకొని కోర్టు దాకా పోయి నాకు న్యాయం అయితే లేదన్నా మళ్ళా వాళ్ళే ఉంటారాడా. మళ్ళా వాళ్ళే మీకు జిల్లా కోర్టులలో మున్సిపల్ కోర్టులలో పీపీలు చూడు ఎవరుంటారో చూడ్రి, ఎవరుంటారో చూడ్రి. మీరు వరంగల్ కోర్టు తీసుకోరు, ఎక్కడైనా తీసుకోరు. అగో 120 రెడ్డి కమ్యూనిటీ ఎంప్లాయీస్ laid off in US for their financial fraud. అమెరికాలో 120 మంది రెడ్డి కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిరట. ఎంత ఘోరం జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువే ఉంటాయి చెప్పురి. జ్యుడిషియరీ వ్యవస్థ ఇది. ఇంకా ఇదే కాదు, ఎల్లుండి మరొకటి పెట్టుకుందాం. ఎల్లుండి ఇంకోటి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. వీలైతే రేపే లేకపోతే ఎల్లుండి మళ్ళొకటి మీ ముంగటి తీసుకొస్తా. సో ఇది జ్యుడిషియరీ సిస్టంలో జరిగినటువంటి మోసం. ఈ మోసాన్ని మనం ఇందుకోసం మా లెక్కలు కావాలి, మాకెందుకు అవకాశాలు దక్కుతలేవు, మా బీసీ అడ్వకేట్లు పెద్ద పెద్ద అడ్వకేట్లు అనంతమైన ఏది నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్లు వాళ్ళు జడ్జీలు ఎందుకు అయితలేరు. ఒక్కసారి పుంజాల శివశంకర్ అనేటువంటి వ్యక్తి న్యాయమూర్తిగా కావడానికి ఈ రెడ్లంతా కలిసి కొన్ని ఏళ్ళు దొక్కిపెట్టిరు. ఆయనకు అన్ని అర్హతలుండి ఆయన న్యాయమూర్తి అయిన తర్వాత రిజైన్ చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏం చేసిందంటే హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇదివరకు చల్ మీరు ఈడుంటే మీ వాళ్ళని తెచ్చుకుంటారని ఈయన అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిండు. ఇవాళ ట్రాన్స్ఫర్ల సిస్టమ్ వచ్చిందే శివశంకర్ బీసీ నాయకుడు పుణ్యాన. సార్ మీ నెంబర్ ఇప్పుడే చెప్పినా కదా వాట్సాప్ 9866524314. మీకు ఈ జ్యుడిషియరీ సిస్టంలో హైకోర్టు ఆ తర్వాత జ్వరబడ్డటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇది ప్రజలకు తెలవాల్సినటువంటి లెక్క. నువ్వు మా లెక్క చెప్పేదాకా మేము మీ లెక్కలు చెప్తూనే ఉంటాం. మామూలు కాల్ చేస్తున్నట్టు చేయకండి, మామూలు కాల్ చేయకండి, దయచేసి వాట్సాప్ కాల్ చేయండి. రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒక్కసారి చూద్దాం. ఇది క్లోజ్ చేయాలన్నా, ఇది క్లోజ్ చేస్తే ఇది వస్తుంది ఇక అప్పుడు. రైట్గా ఫ్యూచర్ సిటీకి మర్బేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదనలు వాళ్ళ ముంగట పెట్టిరట. ఇక ముఖ్యమంత్రి బృందం అక్కడికి పోయి చేస్తూ ఉన్నారు. ఇక్కడికి పోయిన వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. 6 బృందం అని చెప్పారు, అంతకంటే ఎక్కువనే పోయారు. సో రఘువీర్ రెడ్డి ఆయనకి ఏం పని లేదు, జస్ట్ టైంపాస్ పోయే బృందం వేరే ఉంటుంది. మళ్ళా రేవంత్ రెడ్డి ఆడికి పోయిన బృందం చూడు. శ్రీధర్ బాబు గారు అయితే నిన్న నైట్ పోయిండు. రేవంత్ రెడ్డి తర్వాత వెంకట నరసింహారెడ్డి, ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి,
ఆ తర్వాత సందీప్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు వైస్ మేనేజింగ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC వెంకట నరసింహారెడ్డి ఉన్నాడు కదా, TGIIC చైర్మన్ ఈయన. ఇక తర్వాత CM స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విష్ణువర్ధన్ రెడ్డి. SPL ఆ తర్వాత CM స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఈయన కూడా ఇద్దరు రెడ్లు, ఈయన కూడా. ఇక ఈయన ఎంపీ ఈ బృందం పోయింది. ఈ బృందం పోయి ఇంక వీళ్ళే కాదు, అవునుగా CM అజిత్ రెడ్డి, వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్లు తెస్తాను పోయారు. వీళ్ళు పోయిన మతలాభం ఏంది అనేది మళ్ళీ ఉన్నాడు చెప్పుకుందాం. పోయి ఏం చేస్తూ ఉన్నారు అనేది. ఇక పోయిరు మొత్తానికి 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలకు ఒక IAS ఆఫీసర్ వచ్చి సరిపోయేది. సరే చూద్దాం. జయేష్ రంజన్, శేషాద్రి గారు అంటే CMO ఆఫీస్లోనే ఉంటారు. జయేష్ రంజన్ గారేమో ఏది ఐటీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ మంత్రి లేడుగా. ఈ పోయిన కథ వేరే చూద్దాం. కానీ రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపని ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారా, ఏం జరుగుతోంది, ఎటు వెళ్తున్నాం, జీవితంలో ఇలాంటి చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రపతి ఫలానా సమయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో 6వ బ్యాచ్ ఇంటర్న్స్ను శిక్షణార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించినట రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అనేటువంటి మాట చేసిండు. కానీ ఆర్టికల్ 142 ప్రకారం మేము నిర్ణయం తీసుకోవచ్చు, మేమే సుప్రీం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సో ఇక్కడ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పునిస్తే ఈ తీర్పు పైన ఉపరాష్ట్రపతి మండిపడతా ఉన్నాడు. మరి ఎన్ని రోజులైనా పెండింగ్ పెట్టుకోవచ్చా? ఇష్టం వచ్చినట్టు పడేస్తే ఎట్లా ఉంటుంది లెక్క? పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దు. గ్రూప్ 1 మేము తీర్పిచ్చేదాకా నియామకాలు చేపట్టొద్దని చెప్పేసింది హైకోర్టు. అందులో జరిగినటువంటి అవకతవకలు ఒకరోజు మీకు ఇక్కడ చూపించిన, ఒకే క్లాస్ రూమ్లో అంటే ఒకే సెంటర్ నుంచి ఇంతమంది ఎంపిక అయ్యారు, మిగతా సెంటర్ నుంచి ఎంపిక కాలేదని చెప్పి మొత్తం డేటా అంతా దాంట్లో వేయడం జరిగింది గ్రూప్ 1 సంబంధించి. ఆ లింక్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తా. ఆ గ్రూప్ 1 పరీక్షల మీద జరిగినటువంటి అవకతవకలు ఏంటిది అనేది. సో మొత్తానికి హైకోర్టు ఈ విషయంలో ఎంటర్ అయిపోయింది. సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చు. గ్రూప్ 1పై TGPSCకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులు. మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన. TGPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెయిన్స్ మూల్యాంకనం తీర్పై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయవద్దన్నది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ సమర్పించాలని పిటిషనర్లు లేవనెత్తిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని TGPSCని ఆదేశించింది. మంచి పని అయింది. ఎందుకంటే ఆ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేది స్పష్టంగా అర్థమవుతాం. ఎప్పుడైతే మహేందర్ రెడ్డి TGPSC చైర్మన్గా అయిందో కథం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళని అత్యధిక శాతం గ్రూప్ 1 సర్వీసులలోకి తీసుకురావడాన్ని వాళ్ళ తాపత్రయం. సరే, అది IPSలో IASలోకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అది అన్నదాతల చింతకే అధికారులు, కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఇక అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన. భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడారు. పుప్పాలగూడలో హైటీ అప్ 450 ఎకరాల్లో ఏర్పాటు, 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆర్థిక మోసం జరిగిందని CECనే చెప్పింది భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR.
జేఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడిలో అయోమయం నెలకొన్నది. తుదికి ఇచ్చి గంటలోనే తొలగించేసిండ్రు. లక్షల మంది విద్యార్థుల్లో ఎన్టీఏ ఆటలు ఆడుతూ ఉంది. 1,00,000 మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు ఆడుతూ ఉంది. జేఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడిలో తుదికి ఇచ్చిన గంట వ్యవధిలో డిలీట్ చేసిందట. మళ్ళీ ఈ పరీక్షల కథ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఆగమాగం చేసి మొత్తం కథం చేస్తుంది. వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడే రద్దు చేయం, బోర్డులో కొత్త నియామకాలు చేపట్టాం. సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ. మే 5న తదుపరి విచారణ జరగబోతోంది. వక్ఫ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు. జడ్జీలు ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యంపై మిసైల్లా వాడుతున్నారు. బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికే గడువు విధిస్తారా? సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఫైర్. ఇక బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ ఆర్టికల్ను ప్రజాస్వామ్య వ్యవస్థపై న్యూక్లియర్ మిసైల్ లాగా కోర్టులు వాడుతున్నాయని అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్లో జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. అయితే మిసైల్లా వాడుతున్నారని చెప్తా ఉన్నారు. మరి తరతరాలుగా మీ దగ్గర పెట్టుకొని ఉంటే ఇక్కడ జనం ఎక్కడన్నా పోనే మరి? గంటల్లోనే పార్కిన్సన్ మాయం. ఇక పార్కిన్సన్ డిసీజ్కు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇక ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే ట్రీట్మెంట్తో 4 గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుందని కిమ్స్ డాక్టర్లు చెప్తున్నట. రైట్. ఇక వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయం, తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో నియామకాలు చేపట్టాం. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వ హామీ. రిప్లై ఫైల్ చేసేందుకు వారం గడువిచ్చిన కోర్టు తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది. ఇక జేఈ మెయిన్ ఫైనల్కి పెట్టి తీసేశారు. జేఈ మెయిన్ 2 ఫైనల్కి పై అయోమయం నెలకొన్నది. గురువారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫైనల్ కీని అధికారిక వెబ్సైట్లో పెట్టింది. అయితే పెట్టి కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసేసారు. రైట్. ఇది ఇట్లుంటే రాష్ట్రంలో మరుబేని పెట్టుబడులు రూపాయలు 1,000,000 ఈ 1,000 కోట్లను రాస్తే ఓడిచిపోయేదానికి ఇంత పెద్దగా, ఎందుకంటే భారీగా వచ్చిన కలర్ కనిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఇంట్రెస్ట్ వార్త ఇది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం. దశల వారీగా 600 ఎకరాల అభివృద్ధి. లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఆఫీసర్లు కంపెనీ ప్రతినిధుల సంతకాలు. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే. సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. సోనీ కంపెనీ హెడ్ ఆఫీసును సందర్శించిన సీఎం టీం పెట్టుబడులకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలపై వివరణ ఇచ్చిరట. అయితే విషయం ఏంటంటే, ఈ మరుబేని పెట్టుబడులు 1,000 కోట్లు అని చెప్తా ఉన్నారో, ఈ 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నారు, అంగీకారం జరిగిందని చెప్పి ఒక అయితే జరుగుతూ ఉంది. అయితే మరుబేని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఈ చర్చ లేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాం అనేటువంటి డాక్యుమెంట్ మాత్రం అక్కడ కనిపించట్లేదు. సరే, తర్వాత అప్డేట్ చేస్తారేమో. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్. పుప్పాలగూడ శివారులో మొదటి దశ ఏర్పాటు. 5 లక్షల మంది యువతకు ఉపాధి. మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ మనం 1,000 కోట్లను రాసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటువంటి అప్పులు కూడా ఇదే అంకెలేసి ఇగో ఇట్లా ఇన్ని లక్షల కోట్లనే తాటికే అటువంటి అక్షరాలతోటి ఇట్లా ఇదంతా నిండుతుంది మళ్ళీ అట్లా చేస్తే. రైట్గా 2 పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్లోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్టు సూసైడ్ నోట్. 2 పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో జరిగింది. తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని అందుకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర రెడ్డి, తేజస్విని దంపతులకు హర్షితు, అనేష్ అనే 2 కుమారులు. ఈ కుటుంబం 4 ఏళ్ల కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చింది. గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్స్లో నివసిస్తూ ఉన్నారట. పిల్లల్ని నరికింది, ఆమె మీదకి ఎందుకు సచ్చింది. ఇప్పుడు ఏంటంటే విషయం నిజంగా ఒకవేళ వైద్యం అనేటువంటిది అందుబాటులో ఉండి ఫ్రీగా జరిగితే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అసలు యాక్చువల్గా. కాకపోతే వాళ్ళ భర్త అన్నాడంట, సస్యదావురు మీరు మూకే ఏడబెట్టాలి మీరు రోగాలకన్నాడంట. సస్యదావురు అంటే చంపేసి చచ్చింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్కు బీటెక్ స్టూడెంట్ బలి. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడ్డాడు. చివరకు తన బుల్లెట్ ఐఫోన్ కూడా విక్రయించి మరీ బెట్టింగ్ పెట్టినట. కథం. అయ్యో వాడకుర్రా ఐఫోన్ బెట్టింగ్ రోజు వార్తలు వస్తున్నా. బెట్టింగ్ పెట్టి సంపాదించిన లేడు ఇప్పటిదాకా. మీరు గుర్తుపెట్టుకోరు. మోసం రా బాబు అది.
అసైన్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తాం పొంగులేటి. బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు మండలాల్లో జూన్ 2 కల్లా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఎలాంటి ఫీజు తీసుకోబోమని వెల్లడి. నారాయణపేట జిల్లా కాజీపూర్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి. సో ప్రభుత్వం ఇది కొంచెం సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది భూభారతి. ఎందుకంటే ఇందులో ఎవరి భూమి అయినా ఓపెన్గా చూడొచ్చుగా. ఓకే, అది బెస్ట్. అది యాక్చువల్గా అది దాచిపెట్టేది ఇంతకుముందు ఒకటి ఉండే, అదేంది కనిపించకుండా పెట్టేది ఒకటి ఆప్షన్ ఉండే, ఆప్షన్ తీసేసారు. మంచి పని ఇది. ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములను సాగు చేసుకుంటున్న పేదల్లో అర్హులైన రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టిన ప్రభుత్వ రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని అసలైన యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. అసైన్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి హైడ్ ఆప్షన్ తీసేసారు. మంచి పని చేశారు. ప్రజలే కూలగొడతారు, సర్కారును కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు. కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. ప్రభుత్వాన్ని కూల్చాలని, అందుకు చందాలేసుకొని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారు. సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ తమకేం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారా, ఎవడు అధికారం ఉంటే వాళ్ళు దిక్కుంటారు. అంతకంటే ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ తమకేం పట్టలేదని, ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్లో లాగా తిరుగుబాటు వచ్చి ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. మేము వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశాన్ని ప్రజలు చెప్తున్నారు. ఈ దరిద్రాన్ని ఎన్నాళ్ళు భరించాలి, ఎత్తి అవతల పడేయండి అని అంటున్నారు. అవసరమైతే చందాలు పోగేసుకొని డబ్బులు ఇస్తామంటున్నారు. వాళ్ళ ఆక్రోశాన్నే ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మా వద్దకు కూడా ప్రజలు వచ్చి అదే విషయాన్ని చెప్తున్నారు. ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పి వ్యాఖ్యానించారంటూ దీని వెనకాల హరీష్ రావు గారు ఉన్నట్టున్నాడు. జర క్రాస్ చెక్ చేసుకో. మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్కు సిగ్గుండాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇదేమైనా పశువుల సంత అనుకున్నావా? ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్. కవిత రౌడీ కాదు, గరానా రౌడీ అని విమర్శ. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అలాంటి మాటలు అంటున్నందుకు నీకు సిగ్గుందా? కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సిన పోయి సమర్థిస్తావా? నువ్వేమైనా మాఫియా నడుపుతున్నావా? కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వాన్ని కూల్స్తా అంటావా? మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నావా? ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా అని ఫైర్ అయ్యిండు మహేష్ కుమార్ గౌడ్. సిఎస్ సోమేష్ కుమార్కు హైకోర్టు మొట్టికాయ అంటుడు. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నేను కేసీఆర్ను సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసిందో మొట్టికాయల మీద బుక్కే రాసిన. బుక్కు పేరే మొట్టికాయలని పెట్టిన. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు మాత్రం అనుమతి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్ళిన కొందరు అభ్యర్థులు. ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఏంది, ఎందుకు నేషనల్ హెరాల్డ్ కేసు ఇంత వివాదాస్పదమైంది, దానికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో మీకు అందులో ఉంటుంది. ఒకసారి ఆ వీడియోని ఒక్క క్షణం పాటు చూద్దాం. ఒక క్షణం పాటు చూసి మళ్ళీ వార్తలలోకి వద్దాం. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జ్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మంగళవారం పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీటు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. దీనిపై అటు కాంగ్రెస్ కానీ ఇటు గాంధీ కుటుంబం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అది స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజులు. భారతీయులు తమ గొంతును వినిపించేందుకు బానిస సంఖ్యలు తెంచుకొని తన దేశానికి స్వేచ్ఛ కోసం దృఢ సంకల్పంతో ముందుకు కదులుతున్న కాలం. అప్పుడే జవహర్లాల్ నెహ్రూ భారతీయ గొంతుకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఆకాంక్షించారు. బ్రిటిష్ అరాచకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బలమైన ఆయుధం కావాలని సంకల్పించారు. ఆ సమయంలో 1938 సెప్టెంబర్ 9న నెహ్రూ చేతుల మీదుగా పుట్టిన వార్తాపత్రికని నేషనల్ హెరాల్డ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో పత్రిక కార్యరూపం దాల్చింది. ఇక అప్పటి నుండి మొదలైన పత్రిక ప్రస్థానం స్వతంత్రం వచ్చే వరకు నిర్విరామంగా కొనసాగింది. ప్రతి భారతీయుడు గొంతుకకు అక్షర రూపమైంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అతిపెద్ద బలంగా మారింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతూ వచ్చింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయాల్లో కూడా
ప్రజలకు సమాచారం అందించిన పత్రిక అది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో నడిచిన పత్రిక 2 సార్లు నిలిచిపోయింది. 1940లో రాజకీయ కారణాలతో ఒకసారి, 1977లో ఆర్థిక సమస్యలతో మరోసారి పత్రిక ఆగిపోయినా తిరిగి పుంజుకొని తన ప్రస్థానం కొనసాగించింది. కానీ పెను ఆర్థిక భారంతో చివరికి 2008లో శాశ్వతంగా ఆగిపోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకి అనుబంధంగా రైట్, అది నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి పూర్తి కథనము క్యూనిస్ హెచ్డిలో శనార్థి తెలంగాణలో మీకు అందుబాటులో ఉంది. అసలు ఏంది దాని పూర్వపరాలు అనేది. ఇక స్మిత ట్వీట్లపై హీట్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు పెడతా ఉందట. ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించినా స్మిత మాత్రం తగ్గట్లే. మార్ఫింగ్ ఫోటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమె పోలీసుల నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత. 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్టు. స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉందట. ఈమె కంప్లీట్గా అటు బీఆర్ఎస్ పక్షానికి ఫోటో పెట్టేసి దాన్ని రీట్వీట్ చేసింది. ఎందుకులే ఇప్పుడు ఏపీకి ఎన్ని నీళ్ళు ఇస్తే మాకు అన్ని ఇవ్వాలి. కృష్ణా ట్రైబ్యునల్ ముందు తెలంగాణ డిమాండ్. కృష్ణా డెల్టా స్కీమ్కు పోలవరం నుంచి 80 టీఎంసీల తరలింపు. సాగర్ ఎగువన కర్ణాటక మహారాష్ట్రకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు ఇచ్చేలా గతంలో ఒప్పందం చేసుకున్నారట. ఇక కథ ఆడబడి ఉంది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. రైట్, నేను చెప్పలే సన్ రైజర్స్ను మేము గెలిపిస్తాం ఇవ్వంతో కాదురా అయ్యా. అది మీరు అనుకుంటారు మేము సన్ రైజర్స్ హైదరాబాద్ను మేము గెలిపించుకొస్తాం అని అవతల జట్టోళ్ళు కూడా అనుకున్నారేమో. ముంబై ఇండియన్స్ మీరు మీ వల్ల కాదు, మీరు గెలిపిస్తానా మీ వల్ల కాదు. అది తుదికి విడుదల గంటలోపే తొలగింపు. జేఈ మెయిన్స్ ఫలితాలు గందరగోళం. ఇక తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మార్బెని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు, 1000 కోట్ల పెట్టుబడి. దశల వారీగా 5000 కోట్లకు పెరిగే అవకాశం. 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు. లెటర్ అంటే 1000 కోట్లకే 30,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి చూడు. లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఉభయ పక్షాల సంతకాలు. తెలంగాణకు స్వాగతం, మర్బెని ప్రతినిధులతో సీఎం. మెట్రో, మూసి, రేడియల్ రోడ్లకు సహకరించండి. మెట్రో 2వ దశ విస్తరణకు 11,693 కోట్ల రుణం ఇవ్వండి. జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా. సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం. అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన అంటూ ముఖ్యమంత్రి. ఇక త్వరలో 6,000 మంది సర్వేయర్లతో భూముల మ్యాపింగ్. గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం. దేశానికి రోల్ మోడల్గా భూభారతి అమలు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పుప్పలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్. బట్టి ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో నిర్ణయం. ఇక ఐఏఎస్లు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భూమి ఇందులో భాగమే. ఇక కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్న అధికారులు. ఇక వక్వాస్తుల జోలికి వెళ్ళాం. బోర్డులు కేంద్ర వక్ కౌన్సిల్లో నియామకాలు చేపట్టాం. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ. కొత్త చట్టంపై స్టే ఇవ్వొద్దని అభ్యర్థన. అంగీకరించిన ధర్మాసనం. అభ్యంతరాలపై జవాబిచ్చేందుకు వారం గడువు. ప్రభుత్వ కౌంటర్పై తర్వాతి 5 రోజుల్లో రీజైండర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం. విచారణ మే 5వ తేదీకి వాయిదా. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇక పేద ముస్లింల హితం కోసమే చట్ట సవరణ. తెలంగాణలో వక్ఫ్ బోర్డుకు 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. రైట్గా పర్యావరణ అంశాల్లో సిఈసి కీలకం. సుప్రీంకు జ్ఞానేంద్రియాల మాదిరి సంస్థ. సంక్లిష్ట కేసులో కోర్టుకు సహకారం. సిఈసి నో చెప్తే పర్యావరణ అనుమతులు అసాధ్యం. కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోనే 2 కుమారులపై దారుణంగా దాడి. పిల్లలు పారిపోతున్నా వెంటాడి నరికి చంపిన వైనం. ఇక ఆపై అపార్ట్మెంట్లో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య. ఆమెకు పిల్లలు అనారోగ్యం, భర్తతో నిత్యం పిల్లలకు అనారోగ్యం, భర్తతో నిత్యం గొడవలు. ఇక సమస్యలు చెబితే ముగ్గురు చావండని కసురుకున్న భర్త. హైదరాబాద్లో ఘటన. 6 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందట. గాజుల రామారం దగ్గర. ఇక సుప్రీంకోర్టుకు అధికారం అనుక్షిపన్ల. ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది? ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? జడ్జీలు అతీతమా? చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలంటూ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆ జడ్జిమెంట్ను కొట్టేసే శక్తి పార్లమెంట్కు ఉంటుంది. మత మార్పిడిలో విషాదం. బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి 2 మృతి అట. అది చక్కగా పోయి రాడికే మరో 3 కాపాడిన స్థానికులు. ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘటన. నీళ్ళలో మునిగితే మతం మారిపోతుందా? కాదు, ఇప్పుడు వాళ్ళు కొట్టుకోపోవాలని దాంట్లో చేస్తే దేవుడి దగ్గర పోతామని చేసినట్టుగా కథ. ఇక మద్యం ప్రియం. ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో ధరల పెంపు అంట. సర్కారు ముందు 2 ప్రతిపాదనలు. బాటిల్పై నిర్దిష్ట మొత్తం పెంపు, పన్నుల పునర్వ్యవస్థీకరణ. వార్షిక ఆదాయం 4,000 కోట్ల వరకు పెరిగే అవకాశం అట.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీ కోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్టు సమాచారం. ఇటీవల బీర్లపై 15% ధరలు పెంచిన సర్కార్ సంగతి తెలిసింది. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 2 రకాల ప్రతిపాదనలు సమర్పించారు. మద్యం బాటిల్పై 10 చొప్పున పెంచడంతో పాటు పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పన్నులను పునర్వ్యవస్థీకరించాలని సూచించినట్టు సమాచారం. బాటిల్పై రూపాయలు 10 చొప్పున పెంచితే అదనంగా నెలకు 180 కోట్ల పన్ను పునర్వ్యవస్థీకరణ, బాటలపై 20 చొప్పున పెంచితే 360 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు రూపొందించారు. దీని ప్రకారం మద్యం అమ్మకాలతో వార్షిక ఆదాయం 2000 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు పెరగనున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ఆదాయం 27,600 కోట్లు ఉదయమంది. ఈ తాగుబోతులు నడిపించినట్టే ఉందిగా 27,600 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. చీప్ లిక్కర్ మినహా ప్రీమియర్ బ్రాండ్ల మద్యం ధరలు పెంచాలని యోచిస్తున్నది సర్కారట. కోటర్ సీసాల ధరలు పెంచబోతా ఉన్నారట. అన్నిట్ల మీద మంచిగా సర్కార్ను పడగొట్టే కర్మ మాకేంటి? ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కులగొడతారు. కాంగ్రెస్కు వచ్చే 20 ఏళ్ల పాటు ప్రజలు ఓట్లేరు. సిగ్గుశరం లేకనే రేవంత్ రాజీనామా చేయలేదు. కొందరు పోలీసుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, పర్యావరణ ధ్వంసంపై విచారణ చేపట్టాలని చెప్పి కేటీఆర్. 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి పార్టీ జాతీయ అధ్యక్షుడు రేపురా ఎనుకటి పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై ఆర్ఎస్ఎస్ బీజేపీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం. మేలో పూర్తిస్థాయి మంత్రి నేను రాష్ట్రంలో అనుకున్నా, 4-5 రాష్ట్రాల గవర్నర్ నియామకాలపై చర్చలు జరిగాయి. గవర్నర్ ఎవరిని నియమించాలనే చర్చ బీజేపీ ఆఫీసులో జరిగిందంట. గ్రూప్ 1పై బ్రేక్. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగించవచ్చు హైకోర్టు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మంచి పరిణామం ఇది. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ దూరమే, రాజకీయంగా ఇది రాహుల్ వైఖరి. లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో మీనాక్షి నటరాజన్ వెల్లడి. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం. చారిత్రక కట్టడాలను కూల్చడం లేదు. పాత బస్తీలో మెట్రో పనులపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. హైదరాబాద్ మరోసారి 4 వికెట్ల తేడాతో ముంబై విజయం. అరుదైన రికార్డు రోహిత్ సొంతమైందట. ఇదిట్లుంటే తెలంగాణను ఆవహించిన రెడ్లు అనాది నుంచి ఆ వర్గానిదే పెత్తనం. పరిపాలన, రాజకీయాల్లో అన్నింటా వారిదే అజమాయిషి. ముఖ్యమంత్రి దగ్గరే 6 శాఖలు, సీఎం జేబులోనే లాఠీ టోపీ. మరో 3 రెడ్డి మంత్రులకు కీలక పోర్టుఫోలియోలు. ముఖ్య శాఖల్లో వెంకటరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ రెడ్డి తిష్ట. బీసీ అమాత్యులకు నామాత్రపు శాఖలే దిక్కు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఇదే పరిస్థితి. కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల్లోనూ రెడ్లదే హవా. ఇప్పటికైనా మేల్కోకపోతే బీసీలకు తప్పదు అదో గతి. వైరల్గా మారిన మల్లన్న వీడియో. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాన్ని రెడ్లు పూర్తిగా ఆవహించారు. ఇందులేరు అందులేరు అన్నట్టుగా కాదు. రేవంత్ సర్కార్లో ఎందెందు వెతికినా అందరూ రెడ్లే. నిత్యం బీసీల బావు కోసం జపం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మాత్రం రెడ్లకే అగ్రతాంబూలం ఇచ్చేస్తున్నారు. పేరు చివరన రెడ్డి తోక ఉంటే చాలు, ఏదో రకమైన అయాచిత లబ్ధి జరిగిపోతుంది. ఆనాటి నిజాం నవాబు నుంచి వారసత్వంగా వస్తున్న రెడ్ల అజమాయిషి రాను తగ్గాలే కానీ పెరుగుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. జనాభాలో 56 నుంచి 60% ఉన్న బీసీలకు అన్నింటి అన్యాయమే జరుగుతుంది. నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సంబంధించిన కీలక పోస్టులన్నీ రెడ్ల వశమైపోయాయి. వెరసి కొర్రమట్టలు రెడ్లు తీసుకొని తింటే బీసీ బిడ్డలు మాత్రం పరక జల్ల పిల్లలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 6 కొత్త మంత్రుల క్యాబినెట్లో ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి పరిపాలన పరంగా సీఎం పోస్టే రాష్ట్ర పరిపాలనా విభాగానికి సంబంధించిన అతిపెద్ద పదవి. అయితే ఇది చాలదన్నట్టు రేవంత్ రెడ్డి మరో 6 మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గరే పెట్టుకుండు. 18 ఇక చూడ్రి, మొత్తం డాటా ఉంది చూడ్రిడ. రెడ్డి శాసనమండలి సభ్యులు ఎట్లా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఎవరున్నారు, ఇక మంత్రిత్వ శాఖలు ఏంటి, రెడ్డి మంత్రులు మరియు వారి శాఖలు ఏంటి, ఇగో సీఎంఓ కార్యాలయంలో రెడ్డి అధికారులు, పిఆర్ఓల వ్యవస్థ. ఇది చూడరు ఎట్లుందో. ఇది ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోరు. ఇలా ఎక్కడ చూడు వాళ్ళే మొత్తం నిండిపోయారు. ఈ తల్లులకు ఏమైంది? చిన్నారులను చిదిమేస్తున్న కసాయిలు. గతంలో అమీన్పూర్లో 3 పిల్లలను హత్య చేసిన తల్లి, తాజాగా జీడిమెట్ల పిఎస్లో 2 చిన్నారులను నరికి చంపిన కసాయి తల్లి అని చెప్పి. వక్ఫ్ చట్టంపై విచారణ మే 5కు వాయిదా. కేంద్రం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిట్లుంటే రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు ఉండకూడదు. సుప్రీం తీర్పుపై ఉపరాష్ట్రపతి ఆక్షేపణ వ్యక్తం చేసిండు. ఇక బీజేపీది ఫాసిస్టు పాలన. రాహుల్ ఇమేజ్ను ఓర్వలేక కుట్రలు, రాజకీయంగా ఎదుర్కోలేకే దుశ్చర్యలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ని చేర్చడం దారుణం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక హైదరాబాద్లో ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. పెట్టుబడులు పెట్టండి, అన్ని వసతులు కల్పిస్తాం. జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ సూచన. జైకా యాజమాన్య సమావేశం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వినతి. మూసీ మెట్రో 2వ దశ ట్రిబ్యులర్కు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ అభ్యర్థన.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్, లిక్కర్ ధరలు పెంచనున్న తెలంగాణ సర్కార్, చీప్ లిక్కర్ మినహా మిగతా బ్రాండ్లపై పెంపు. ఇక ఇది ఇట్లుంటే భూ సమస్యల పరిష్కారానికి భూభారతి, ధరని తీసుకొచ్చి విఫలమైన గత ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల వల్లే భూ సమస్యలు, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి, తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి, బీసీ ఆజాదీ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడి యత్నం, సిద్ధేశ్వర్ పటేల్ దీక్షకు సంఘీభావం వ్యక్తం చేసిరట. సో ఇది ఇవాళ కీలకమైనటువంటి ఇక ఇవి, ఎందుకంటే వేరే పత్రికలు రాయాయి, ఇక మన పత్రిక కాబట్టి రాసింది ఇదంతా. మనం 2వ పేజీలో ఉన్నటువంటి ఈ వార్తలోకి వెళ్తే ఇగో ఏ నియోజకవర్గంలో ఎట్లెట్లా తిష్టేసారు అనేది. రేవంత్తో పాటు ఉన్న 12 మంత్రుల్లో మరో 3 మినిస్టర్లు రెడ్లే కావడం విశేషం. అందులోనూ వీరి వద్ద అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉండడం గమనార్హం. పొంగులేటి రెవెన్యూ, ప్రసార మరియు సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుండగా వెంకటరెడ్డి భవనాలు, రహదారులు మినిస్ట్రీని తన వద్ద పెట్టుకున్నాడు. వీరికి తోడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర భారీ నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖలున్నాయి. అదే బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ మాత్రం ఫండ్స్ పెద్దగా లేని రవాణా, బీసీ సంక్షేమ శాఖలు అప్పగించారు. అటు కొండా సురేఖది అదే పరిస్థితి. అంటే మొత్తం మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమంత్రి 6 శాఖలను తన వద్ద ఉంచుకోగా మరో 4 మంత్రిత్వ శాఖలు మిగతా 3 రెడ్ల మంత్రుల దగ్గరే ఉన్నాయి. ఈ చొప్పున మొత్తం 18 మంత్రిత్వ శాఖలు ఉంటే అందులో రెడ్ల దగ్గరే 10 శాఖలను పెట్టుకోవడం విస్మయం కలిగిస్తుంది. ఇక బీసీ బిడ్డలకు అప్పగించిన శాఖలు కూడా అంతగా ప్రయారిటీ లేని శాఖలు. తరించండిగా ఇవాళ శనార్థి తెలంగాణ పేపర్ పెట్టుకొని చూసుకొని తరించండి, ఏం జరుగుతూ ఉందనేది అర్థమవుతుంది రాష్ట్రంలో. రేపు జ్యుడిషియరీ గురించి చూద్దాం. రేపు ఇవాళ జ్యుడిషియరీ చూసారు కదా. ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థలో ఎట్లా ఉన్నారు వీళ్ళు అనేది మీరు తెలుసుకోవాలంటే జస్ట్ 9866524314 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఆ డేటా వచ్చేస్తుంది. వాట్సాప్ మిస్డ్ కాల్ ఇవ్వండి, ఓ లింక్ వస్తుంది, ఆ లింకును తీసుకోండి. ఇక 4వ రోజు బుల్ రన్, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల మద్దతు 78,000 పై స్థాయికి. సెన్సెక్స్, సన్ రైజర్స్ ఓటమి బాట, ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన హైదరాబాద్. ఆ టీచర్లు కొనసాగొచ్చు, ఎలాంటి ఆరోపణలు లేని టీచర్ల ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతిస్తున్నామని బెంగాల్ సుప్రీంకోర్టు చెప్పింది. ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం, అమెరికా వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఆన్లైన్ నుంచి అదృశ్యమైపోవడం భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తా ఉంది. ఇక హార్వర్డ్ పై ట్రంప్ ఆంక్షల కత్తి. సౌర వ్యవస్థకు ఆవల జీవం ఉందట, సౌర వ్యవస్థ అవతల జీవం ఉందట. సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2 18b అనే గ్రహంపై జీవం ఉందనడానికి ఆధారాలు లభించాయని కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెప్పారు. సూర్యుని అవతల ఈ భూమి లాంటి భూములు ఎన్నో ఉన్నాయి అనంత విశ్వంలో, ఆడ కూడా మనుషులు ఉంటారు. సూర్యుని లాంటి వాళ్ళకి మనకు కనెక్షన్ లేదు ఇప్పటిదాకా. సూర్యుని లాంటి నక్షత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఇక గ్రూప్ 1 నియామకాలను నిలిపివేయండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి. ఇక మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 28కు వాయిదా వేసింది. ఫ్యూచర్ సిటీ మరబేని పార్కు తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా అధునాతన పారిశ్రామిక పార్క్ అభివృద్ధి. ఇక రాజకీయ కక్షతోనే ఛార్జ్షీట్లు, సోనియా రాహుల్ పేర్లు అని చెప్పి మీనాక్షి నటరాజన్ అంటే త్వరలో ఎస్ఎల్బీసీ పనులు పునఃప్రారంభం అవుతాయి అని చెప్పి ఫస్ట్ ఆ శవాలను బయటికి ఇప్పటిదాకా అతిగతి లేదు. ఆయన ఏతులు కొట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి కాలిఫోర్నియాలో పైల మల్లారెడ్డి ఇంట్లో పెండ్లు ఉంటే ఆడికి పోయినట. అసలు ఎట్లా అంటే డిచ్ అయిపోయిండు. డిచ్ అంటే ఇక ఏం చెప్తాం. ఇక తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది పోలీసులు ఉన్నారట, ప్రతి 1,00,000 మందికి. గ్రూప్స్ డోస్ పెంచుదామని చెప్పేసి పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్ ఉందట. ఉన్నాయి సక్కలు వక్వాస్తులు మళ్ళీ ఆ పరీక్షల సిలబస్ కమిటీకి మళ్ళా రెడ్డిని తెచ్చిపెట్టిరు. మళ్ళా చైర్మన్ వక్వాస్తులను డీనోటిఫై చేయబోమని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఉంటే, పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ 450 ఎకరాలు ఏర్పాటు సత్వర చర్యలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గుండె ఆరోగ్యాన్ని తెలిపే లెక్క వేరే ఉందట. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవని చెప్పేసి ఉపరాష్ట్రపతి జగదీప్ ప్రాజెక్టు వర్కే ప్రాధాన్యం, ఇకపై నైపుణ్యం ఉంటేనే డిగ్రీ అంటూ ఒక వార్త ఉంటే, దిక్కుమాల సర్కారును పడగొట్టం, 5 ఏళ్ల తర్వాత ప్రజలే తరిమేస్తారు, రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చెప్పేసి కేటీఆర్ అంటుండే. రెడ్డిగా భూభారత్తో అన్నదాత కష్టాలు తీరుస్తాం, దొరగారి ధరణితో పాతాళానికి రైతులు, భూభారతి అవగాహన సంస్థలు పొంగులేటి. ఇది ఇట్లుంటే ఇగో చైనాపై 245% సుంకాలు విధించిన అమెరికా. ఇంత సుంకాలు ఎత్తి ఒకటి జారిపోయి ట్రంప్ మీద పడుతుంది. చైనా ప్రతి చర్యలట. గట్టిగా ఒకసారి ఈమె పల్లవి వక్వాస్తులో మార్పు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఈడీ కొత్త ప్రశ్నలు ఏమి అడగట్లేదని చెప్పి రాబర్ట్ వాద్రా చెప్తా ఉంటే, ఫ్యూచర్ సిటీకి మార్బేని జపాన్ పర్యటనలో తొలి రోజే సీఎం రేవంత్ బిగ్ డీల్ చేసుకుంటే, ఏం బిగ్ డీల్ 1000 కోట్ల ఎంతమంది పోయి 1000 కోట్లు
ఇక వక్ఫ్ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు మేలు చేస్తాం. ఆ పేద ముస్లిం వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేర జరిగిందో అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీ చెప్పగలరు అని చెప్పి 26 బంతుల్లో సెంచరీ చేసినట్టు ఈయనెవరు మనం కొట్టిండు. ఈయనెవరు 26 బంతుల్లో అదే ఆస్ట్రేలియా లెక్క అనిపిస్తా ఉంది. అది 15 ఏమో 4లు తర్వాత 10. ధరణికి భూభారతికి పోలికే లేదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటా ఉంటే దుబాయ్ హాతుల వారసులకు ఉద్యోగాలు. జపాన్ నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మృతదేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని ఆదేశం జారీ చేసిన. ఇక పెన్షనర్లకు అన్యాయం చేయొద్దని చెప్పి కిషన్ రెడ్డిని కోరుతా ఉన్నారు. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ చేస్తామని చెప్పేసి జీవో 21ను రద్దు చేయాలి. వర్సిటీల పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యమ బాట. తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడి యత్నం పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదట. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ కాంట్రాక్టు ఉద్యోగాల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటే జీవో 21 తీసుకొచ్చి ఈ రెడ్లను వీసీలను పెట్టిరు. మళ్ళా పెట్టి ఇక వాళ్ళతోటి వాళ్ళ మనసులను భర్తీ చేస్తారండి. వీళ్ళంతా ఎట్టుకోవాలి మరి. ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం. బ్రిటిషర్లను ఎదుర్కొన్న మీరెంత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక 100 కోట్ల రూపాయల వరకే భూములను 30 లక్షలకే ఇచ్చారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. సర్కారును కూల్చాల్సిన కర్మ మాకు లేదు, వాళ్ళంతలో వాళ్ళే కూలిపోతారని కేటీ రామారావు అంటే గ్రూప్ 1పై స్టే ఇవ్వలేం స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రీన్ సిగ్నల్. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. జేఈ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నదట. రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం, చిత్తశుద్ధి ఉంటే కంచభూములపై విచారణ జరిపించాలి. కేటీఆర్ సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలో దర్యాప్తు చేయాలని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా చెప్పిండు. ఇక గ్రూప్ 1కు బ్రేక్. నియామకాలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తెలియ వరకు ప్రక్రియ ఆపండి. సర్టిఫికేట్ పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాజిస్టిక్ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు ఆదేశం. ఇక జూలై నుంచి మద్యం ధరల పెంచుతూ ఉన్నారట. ఇక అభ్యర్థుల విజయం అని చెప్పేసి అంటుండ్రు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి వార్త. రైట్. ఇక ఆఫ్లైన్ వెనుక మర్మం ఏంది? ఏది కేంద్ర సాధికార కమిటీ తప్పుదో పట్టించాలనుకున్నారా? చెట్ల నరికివేత తర్వాతనట. ఈ హెచ్సియు విద్యార్థి విడుదల. 16 రోజుల అనంతరం జైలు నుంచి బయటకు. రోహిత్కు ఘనస్వాతం పలికిన తోటి విద్యార్థులు. ఇలా బొమ్మలే కనిపించలేమే. రియల్ ఆదాయం పాతాళానికి, రియల్ ఎస్టేట్ ఆదాయం పాతాళానికి పడిపోయింది. జపాన్లోనూ అప్పుల వేట. పేపర్ మబ్బ అయింది చూడరావు. కాంగ్రెస్ గూండాగిరి. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు గతంలో మీ హయాంలో ఎన్ని దృష్టి వచ్చినట్టుగా కంటి పాపల్ని కడతెరిచి కన్నతల్లి ఆత్మహత్య. సిటీ స్కాన్తో క్యాన్సర్ వస్తూ ఉందట. మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తాం. రేవంత్ రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అభిమానుల హెచ్చరిక. ముదిరాజ్ అభిమాన సంఘం పేరిట లేఖలు. సీఎం సొంత జిల్లాలో కలకలం. జీతాలు అడిగితే ఉద్యోగాలు ఊస్టు. 5 పంచాయతీ కార్మికుల తొలగింపు. ఈడియట్ మాటలు మాట్లాడకు. ఇసుక రవాణాకు ఎందుకు అనుమతి ఇవ్వట్లే? రిటైర్మెంట్ టైంలో సస్పెండ్ కాకుండా చూసుకో. చిన్నగూడూరు తహసీల్దార్పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఓకే రైట్.